వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన అంశాలు: రోజుకో మాట, పూటకో కోత, ఇది వక్రాక్షి, నిత్య ప్రహాసనం. లిక్కర్ స్కామ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుప్పిగంతులు, వక్రాక్షి, నీచపు రాతలు. ఆడెవడో బ్రోకర్ వెంకటేష్ నాయుడు మాకేం సంబంధం అంటారు ఒకరోజు. నిన్నేమో వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రధాన అనుచరుడి నుంచి వాళ్ళే రాస్తారు. వాళ్ళిద్దరూ శ్రీలంక పారిపోతూ ఉంటే బెంగళూరు ఎయిర్పోర్ట్లో పోలీసులు పట్టుకుని సిట్కి అప్పగించారని చెప్పి ఒకరోజు రాస్తారు. గందరగోళం, అయోమయం, వాళ్ళకి అర్థం కావట్లా. ఆ సాక్షి వక్రాక్షిలో కూడా ఏ రోజు ఏ వ్రాతలు రాయాలో కూడా అర్థం కాని పరిస్థితి. గందరగోళం, అయోమయం, జగన్నాథం. ఆ జగన్నాథాన్ని సమర్థించుకోలేక, ఏమి రాయాలో తెలియక సిట్టు ఒక్కొక్క డన్ని బద్దలు కొడతా ఉంటే మతి భ్రమించి దిగజారిపోయి నీచపు రాతలు. స్పష్టంగా వెంకటేష్ నాయుడు అనేవాడు నోట్ల కట్లతో పట్టుబడ్డాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రధాన అనుచరుడు. చెవిరెడ్డి కూడా సిట్టు విచారణకు వచ్చిన తొలి రోజుల్లో తొడలు కొట్టాడు, మీసాల మేలేశాడు, సవాళ్ళు చేశాడు. సిట్టు కార్యాలయం ముందే ఇల్లు తీసుకుని మీ అంతు తెలుస్తా అంటూ ప్రగల్భాలు పలికాడు. ఇవాళ కుక్కిన పేను లెక్క జైల్లో మగ్గుతున్నాడు. వెంకటేష్ నాయుడు నోట్ల కట్టలని లెక్క పెట్టిన వైనం చూసాం. అవన్నీ అంతిమంగా తాడేపల్లి పాలేస్ పెద్దలకే చేరాయన్నది స్పష్టం, సుస్పష్టం. ఇక బొగ్గ కారులో వచ్చి చార్టర్డ్ ఫ్లైట్లో అందాల బామల్ని ఎక్కించుకు తిరిగిన పరిస్థితి చూసాం. ఆ బామకి ఈ లిక్కర్ స్కామ్కి సంబంధం ఏంటి? ఈ వెంకటేష్ నాయుడికి ఆ బామకి సంబంధం ఏంటి? ఎవరి కోసం? బినామీనా లేక ఎందుకు? లిక్కర్ స్కామ్లో ఆమె పాత్ర ఏంటి? ఏ మంతనాలు జరపడానికి ఏ నాయకుడి దగ్గరికి ఈ బ్రోకర్ తీసుకువెళ్ళాడు అనేది ప్రధాన చర్చ నడుస్తోంది ప్రజల్లో. ఆ వెంకటేష్ నాయుడు కేటీఆర్తో దిగిన ఫోటోలు ఉన్నాయి, కవితతో దిగిన ఫోటోలు ఉన్నాయి, రాజకీయ నాయకులతో దిగిన ఫోటోలు చాలా ఉన్నాయి. కానీ ఆనాడు అధికారంలో ఉన్న పార్టీ మద్దతు లేకుండా వివిఐపి లాగా బొగ్గకారులో చార్టర్డ్ ఫ్లైట్ దగ్గరికి వెళ్ళి ఆ బొగ్గకారు దిగి ఆ బామతో సెల్ఫీలు తీసుకుని ఫోటోలని ఎలా మేనేజ్ చేశాడో చూసాం. ఆ బామకి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్కి తెలంగాణ వలన నాయకులకి సంబంధం ఏంటి? ఆ దిశగా సిట్ విచారణ జరపాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజల రక్తం తాగి, ప్రజల ఆస్తులు దోచుకొని సంపాదించిన డబ్బులతో విలాసాలు, రాజభోగాలు, చార్టర్డ్ ఫ్లైట్లు, ప్రముఖ హీరోయిన్లతో సెల్ఫీలు, సంభాషణలు, ముచ్చట్లు. ఆ ఫోటోలు వైరల్ అయిన తర్వాత ప్రజల కడుపులో మంటలు మండుతూ ఉన్నాయి. జగన్ రెడ్డి పాపాత్ముడు అంటూ శపిస్తున్నారు. సెప్టెంబర్ 1 నుంచి కొత్త బార్ పాలసీ. మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఆధారంగా కొత్త విధానం. లాటరీ పద్ధతి ద్వారా బార్ల కేటాయింపు. మద్యం పాలసీ అంటే ఆదాయం కాదు, ప్రజల ఆరోగ్యం ముఖ్యం. దేశంలో ప్రభుత్వం మద్యం వ్యాపారం చేయడం కొత్త కాదు. కానీ జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ దిగజారిపోయి తన కాసుల కక్కుర్తి కోసం ప్రజలకి చీప్ లిక్కర్ అమ్మి వాళ్ళ ప్రాణాలు తీసి వాళ్ళ ఉసురు మూటగట్టుకుని 1,00,000 కోట్లు సంపాదించుకున్నాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మద్యం పాలసీని సరిచేసి వేలంపాట నిర్వహించి ప్రతి పైసా ఖజానాకి జమ చేస్తూ ఉంది. లిక్కర్ ద్వారా వచ్చే ప్రతి ఆదాయం, ప్రతి రూపాయి ఖజానాకే చేరుతూ ఉంది. నాడు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆ పరిస్థితి లేదు. ఫోన్పే కానీ గూగుల్ పే కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలే. నగదు మాత్రమే. ఆ దోచుడు నగదే వాళ్ళ డన్నుల్లో బాక్సులో బదులవుతూ ఉన్నాయి. ఆల్కహాల్ కంటెంట్ తక్కువ ఉండే మద్యం అమ్మకాలతో నష్టం తగ్గించవచ్చు. పేదల ఇళ్ళు ఒళ్ళు గొల్ల కాకుండా చూడాలి. బార్లలో కూడా గీత వర్గాలకు 10% షాపులు. ఎక్సైజ్ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు సమీక్ష. 3,450 సుమారుగా మద్యం షాపులను వేలం వేసినప్పుడు దాంట్లో 10% గౌడ కులస్తులకు రిజర్వ్ చేశారు. 10% వారికే కేటాయించారు. అలాగే ఇప్పుడు బార్లలో కూడా 10% గౌడ వర్గానికి, ఆ గౌడ కులస్తులకే కేటాయించాలని చెప్పి సమీక్షలో నిన్న ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. మద్యం పాలసీ అంటే కేవలం ఆదాయమే కాదని, ప్రజల ఆరోగ్యమే ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఆల్కహాల్ శాతం తక్కువగా ఉండే మద్య విక్రయాలపై దృష్టి పెట్టాలన్నారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కొత్త బార్ పాలసీ అమల్లోకి వస్తుందన్నారు. బార్ల కేటాయింపులలో గీత కార్మికులకు 10% రిజర్వేషన్ అమలు చేస్తామన్నారు. నాణ్యమైన జీవన ప్రమాణాలే లక్ష్యమన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ప్రభుత్వ పాలనలో విజన్, పీపుల్, నేచర్, టెక్నాలజీలకు ప్రాధాన్యత ఇస్తే అత్యుత్తమ ఫలితాలు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రజలకు మెరుగైన నాణ్యమైన జీవన ప్రమాణాలను అందించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు.
ప్రభుత్వ శాఖలు ఆయా రంగాల్లో ముందస్తు ప్రణాళికలు స్వల్ప మధ్య దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా రూపొందించుకుని ఒక విజన్తో పనిచేస్తూ ప్రపంచ పోకడలను గమనిస్తూ నూతన అవకాశాలను అందుకోవాలన్నారు. మన ఉత్పత్తులకు విలువ జోడింపు అనేది కీలకం. దాని ద్వారానే రాష్ట్ర స్థూల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుందని సూచించారు. 2029 నాటికి 5,42,000 రూపాయల తలసరి ఆదాయం లక్ష్యంగా పెట్టుకోవాలని దిశానిర్దేశం చేశారు. అందుకు అనుగుణంగా ప్రణాళికలు తయారు చేయాలన్నారు. పీపుల్, విజన్, నేచర్, టెక్నాలజీ అంశాలకు పాలనలో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. 2029 నాటికి 5,42,000 రూపాయల తలసరి ఆదాయం సాధించాలి. ప్రతి విభాగానికి ఓ ఇండికేటర్ ఉండాలి. అప్పుడే ఉత్తమ ఫలితాలు వస్తాయన్నారు. నీతి ఆయోగ్ తరహాలో ప్రణాళిక విభాగం డ్రైవ్ చేయాలని పిలుపునిచ్చారు. 15 నుంచి ఆన్లైన్లో 700 ప్రభుత్వ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిపై ప్రణాళిక శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు సుదీర్ఘంగా ప్రసంగించారు. విద్యలో ఏపీని మోడల్ స్టేట్గా తీర్చిదిద్దడంలో టీచర్ల పాత్ర కీలకమన్నారు మంత్రి లోకేష్. ప్రభుత్వ పాఠశాలలో నో అడ్మిషన్ బోర్డు. గత పాలనలో చూసాం. నాడు నేడు అంటే నాటకాలు ఆడుతూ ఆ వంగతో ఎన్ని వందల కోట్లు దోచేసుకున్నాడు జగన్ రెడ్డి వ్యవహార శైలి చూసాం. ప్రభుత్వ పాఠశాల విలీనం అంటూ గ్రామాల్లో పాఠశాలలు లేకుండా తరలించేబట్టి 9,50,000 మంది విద్యార్థులు డ్రాప్ అవుట్స్, చదువులు మానేసి ఇళ్లకు పరిమితమైన కొంతమంది ప్రభుత్వ పాఠశాలలోకి వెళ్ళే అవకాశం లేక ప్రైవేటు పాఠశాలలో చేరి ఆర్థికంగా ఎంత ఇబ్బంది పడ్డారో చూసాం. నేడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ ఇబ్బంది తలెత్తకూడదనే ఉద్దేశంతో మెగా డిఎస్సి ప్రకటించి 16,347 ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ కిట్లు చూసాం, పుస్తకాలు చూసాం, షూస్, సాక్స్ ప్రతిదీ క్షుణ్ణంగా 3 అంచెల తనిఖీ ఏర్పాటు చేసి ఆ విద్యార్థులకు ఆ కిట్లు అందిస్తే ఆ విద్యార్థులు ఉత్సాహంగా స్కూల్కి పరిగెత్తుకు వస్తూ ఉన్నారు. స్కూల్కి వెళ్ళని మారాన్ చేసే స్థాయి నుంచి మేము స్కూల్కి వెళ్తామని మారాన్ చేసే స్థాయికి నారా లోకేష్ ఆ విద్యార్థులను తీసుకొచ్చారు. మధ్యాహ్నం సన్నబియ్యంతో చక్కటి భోజనం, చక్కటి బట్టలు, యూనిఫామ్, పుస్తకాలు, బ్యాగులు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి ఉపాధ్యాయులను నియమించి చక్కటి విద్యను అందిస్తూ ఆదర్శవంతంగా రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శవంత విద్యా వ్యవస్థగా తీర్చిదిద్దుతున్నారు లోకేష్. సూపర్ 6 హామీల్లో ప్రధాన అంశం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. సంవత్సర కాలంగా అనేక రకాల చర్చలు జరిపి జిల్లాలకు పరిమితం అంటే కాదు కూడదని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని ఆడపడుచులు ఏ రాష్ట్రంలో ఏ మూల నుంచి ఏ మూలకు వెళ్ళినా ఉచితంగా ప్రయాణించాలని, వారికి అండగా నిలబడాలనే ఉద్దేశంతో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆగస్టు 15 ప్రారంభిస్తున్నారు. వారితో పాటు విద్యార్థినులకి ఇక పాసులు అవసరంలా ఉచిత బస్సే. అలాగే వారితో పాటు ట్రాన్స్జెండర్లకు కూడా ఉచిత బస్ ప్రయాణాన్ని ఇవ్వాలని ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డి నాశనం చేసి వెళ్ళిపోయిన రాష్ట్రాన్ని భుజాన వేసుకుని ఆర్థికంగా ఒక్కొక్క అడుగు వేసుకుంటా సరిదిద్దుకుంటా ఆనాడు చేసిన ఆర్థిక విధ్వంసాన్ని సరిచేసుకుంటా వ్యవస్థను సరిదిద్దుకుంటా పరిశ్రమలు తీసుకొచ్చి ఏదైతే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో 20 లక్షల ఉద్యోగాల కల్పన, యువతకు భవిష్యత్తు చూపించాలనే ఉద్దేశంతో ప్రతిరోజు ప్రతినిత్యం వారు ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేసుకుంటూ ఉద్యోగాల కల్పన దిశగా ఎలా వడివడిగా అడుగులు వేస్తారో చూస్తున్నాం.